కలిగిన సంగమే మహిమ కలిగిన సంగమే మహిమ కలిగిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు కాస్త చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచండి. ఆత్మల భారం ఆత్మాభిషేకం ఆత్మవరములో కలిగియున్నా ఆత్మాభిషేకం ఆత్మవరములో కలిగియున్న మహిమ కలిగిన సంగమే మహిమ కలిగిన సంగమే మహిమ కలిగిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు స్తోత్రం కృపలో నిలిచిన సంఘం క్రొత్త నిబంధన సంఘం ఇది యేసుతో నిలవబోయే సంఘం చప్పట్లు జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షినయ్యున్నా
పడుచు సాక్షినయ్యున్నా కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే పాడదాం కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ప్రభువులో లీనమై పాడదాం అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా క్రొత్త నిబంధన సంగమే పాడదాం క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన సంగమే సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు ఆకాశములో కనిపించే ఈమె ఎవరు సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆశను నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో జీవించగానే శ్రమలుగా అనిపించలేదే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుగా తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుగా ఎన్న తగి
స్తుతి గానాల వారసుడా గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆశాంతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆశాంతును నీ మాటల మకరందము మాటల మకరందము ఈ మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆశాంతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆశాంతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలో ఆశాంతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆశాంతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచండి. ఆత్మాభిషేకముతో నింపబడుచు అన్య భాషలు మాట్లాడుతూ ఎవరికి వారు క్షేమాభివృద్ధి కలగజేసుకొనొచ్చు. ప్రభువును కనపరచండి. ఓ రబా బాబా రబా యేసయ్యా యేసయ్యా గ్లోరీ 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 సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో మాటల మకరందము మహిమ గలిగిన సంగమే మహిమ గలిగిన మహిమ గలిగిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన కృపలో నిలచిన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన యేసు
యేసుతో నిలిచే సంగమే, యేసుతో నిలిచే సంగమే, యేసుతో నిలచిన సంగమే, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, మహిమ కలిగిన సంగమే, క్రొత్త నిబంధన, సంగమే, క్రొత్త నిబంధన, సంగమే, క్రొత్త నిబంధన. సంగమే. ఒక దినాన మనం యేసుతో నిలబడబోతా ఉన్నాం. మహిమ గల అయిన రాకడలో ఎత్తబడే సంఘము, మహిమ కలిగిన ఆయన రాకడలో నిలిచే సంఘము. నీవు నేను ఒక దినాన ప్రభువును ఎదుర్కోబోతా ఉన్నాం. నీవు నేను ఒక దినాన ఆయన పరిశుద్ధమైన సింహాసనము దగ్గర నిలబడబోతా ఉన్నాం. నీవు నేను ఒక దినాన ఆయన కుడి పార్శ్వమందు కూర్చోబోతా ఉన్నాం. నీవు నేను ఆయన ఇవ్వబోయే బహుమానాలు పొందుకోబోతా ఉన్నాం. ఇది తాత్కాలికమైన లోకం, ఇది కొంతకాలం ఉండిపోవడానికి వచ్చిన లోకం, ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ఒక రాజ్యం మనకుంది, శాశ్వతమైన ఒక పట్టణం ఉంది. మనం యాత్రికులం, పరదేశులం మాత్రమే ఇక్కడ. కాబట్టి శిథిలమైపోయే ధనమును, చెదలు బట్టే ధనమును ఈ లోకంలో ఎంతవరకు కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. అధికముగా ధనము సంపాదించుకున్నా దేవునికి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. చిమ్మెట పట్టని ధనము, సత్క్రియలనే ధనమును మనము సంపాదించుకున్నప్పుడు పరలోకములో మనము ధనవంతులుగా నిలబడతాం. పరలోకం మన పట్టణం, మన స్థిర నివాసం పరలోకము. ఈ లోకంలో ఈ కష్టాలు, కన్నీరు, దుఃఖము, వేదన ఇవన్నీ కొంతకాలమే. ప్రభు ముందే చెప్పాడు, మీకు లోకములో శ్రమ కలుగును, అయినను మీకంటే ముందుగా నేను జయించి ఉన్నాను. మీరు జయించుటకు శక్తిమంతులగడానికి నేను మీకు సహాయము చేస్తాను. ఆపద్దినమున సాతానును ఎదుర్కోవడానికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి సంగమా. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆపద్దినాలు వస్తాయి, చీకటి రోజులు వస్తాయి, రోగకరమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధులు వస్తాయి, తాకుతాయి. అయినా మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పాడు. సాక్ష్యం కాపాడుకో, నీ బ్రతుకు కాపాడుకో, నీ జీవితం కాపాడుకో, నీ ఉద్దేశాలు కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో, మంచి పేరు సంపాదించుకో. మనుషుల మెప్పు కోరుకోవద్దు. మెచ్చుకున్న నోరే ఒకరోజు నిన్ను అవమానంగా మాట్లాడుతుంది. నిన్ను పొగిడిన నోరే ఒకరోజు నీకు శత్రువుగా నిలబడుతుంది. నిన్ను గణపరిచిన మనుషులే నీ గురించి చెడ్డ ప్రచారం చేస్తారు. కాబట్టి మనుషుల పేరు ప్రఖ్యాతలు ఘనతల కొరకు ప్రాకులాడగాకు. దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడని వాక్యం చెప్తా ఉంది. మనుషులు మెచ్చుకునేవారు కాదు, దేవుడు మెచ్చుకున్నవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషుల మెప్పు కోసం ప్రయాసపడకండి. ఎవరో నన్ను మెచ్చుకోవాలి, ఎవరో నా గురించి మంచిగా మాట్లాడాలని ఎప్పుడు మనం ఆశపడకూడదు. ఎవడు మాట్లాడు, మనం ఏదన్నా వాళ్ళకి చేస్తేనే మాట్లాడతారు, వాళ్ళతో చనువుగా ఉంటేనే మాట్లాడతారు, వాళ్ళు అడిగినప్పుడు మనం ఇస్తుంటేనే మాట్లాడతారు. కొంచెం తేడా పడ్డదనంటే అంత రివర్స్ అయిపోద్ది. కాబట్టి ఇటువంటి ప్రజల నిమిత్తమై నీ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పరిశుద్ధతను కాపాడుకో, సాక్ష్యం కాపాడుకో. మనుషులంతా మాయగాళ్ళే, మనుషులంతా మాయగాళ్ళే. నటనా జీవితం, అవసరమును బట్టే స్వార్థ ప్రియులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులు ఒట్టి స్వార్థ ప్రియులు, బింకములాడువారు అని చెప్తా ఉంది, వేశ్యదారులు అని చెప్తా ఉంది.
ఎందుకు నమ్మి ఇబ్బందులు పడతావు? చక్కగా దేవుని వైపు చూడంతే. ఆకాశము తట్టు చేతులెత్తి ఏది కావాలని అడుగు అంతే. అనుదినం ఆకాశము తట్టు చూడు, నా వైపు చూడండి అని ప్రభు అంటున్నాడు. ఆయన వైపు చూడాలి మనం. నమ్మండి దేవుణ్ణి. దేవుడే మనకు కార్యములు చేసేది, మనుషులు కాదు. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన మీ కృపను బట్టి వందనాలు.